ఇది ఒక కంపెనీ వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా. దీన్ని కంపెనీ వీసా అంటారు. ఇంతవరకు ఫైన్, ఓకే. మరి కంపెనీలో చేస్తే కంపెనీ వీసా ఎంతో కొంత దీని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. కంటెంట్ వీడియో వచ్చేసి ఆజాద్ వీసా అంటే ఏంటి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రజిన్ వీడియోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఎలా ఉంది మన సెట్టింగ్? అటు సైడ్ ఏమో పర్ఫ్యూమ్స్, ల్యాప్టాప్ అండ్ వాటర్ అండ్ పెన్, కాఫీ. దట్స్ ఇట్. బాగుందా? ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. సో ఈరోజు వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. అదేంటంటే ఆజాద్ వీసా అంటే ఏంటి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అందరికన్నా ముందు. సో ఎవ్రీ టైమ్ సిట్ బ్యాక్, రిలాక్స్, వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. లాస్ట్ వరకు చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా మెల్లగా చూడండి, డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్తే ఆజాద్ వీసా అంటే ఏంటిది? ఆజాద్ వీసా, ఆజాద్ వీసా ఎక్కడ చూడు దుబాయ్లో, యూఏఈలో ఆజాద్ వీసా అని నడుస్తుంది ఇప్పుడు ప్రాజెక్ట్. అసలు ఆజాద్ వీసా అంటే ఏంటి? ఆజాద్ అంటే ఏంటి? ఇది అరబిక్ వర్డ్. ఆజాద్ అంటే ఫ్రీడమ్. మళ్ళీ ఫ్రీ అనుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఆజాద్ అంటే ఫ్రీడమ్, నాట్ ఫ్రీ. ఫ్రీ వీసా అంటే మళ్ళీ వేరు, అది కన్ఫ్యూజ్ కాకండి. ఫ్రీ వీసా వేరు, ఆజాద్ వీసా వేరు. ఆజాద్ అంటే అరబిక్లో ఫ్రీడమ్. ఓకే, అంటే ఇది ఎట్లా ఉంటుంది, ఎవరికి ఇస్తారు అని అంటే, ఆజాద్ వీసా అంటే ఒక ఎంప్లాయ్మెంట్ వీసా. దాన్ని కంపెనీ వీసా అని కూడా చెప్పొచ్చు. కంపెనీ వీసా సేమ్ మన వర్కర్స్, లేబర్స్ కంపెనీలో వీసా తీసుకుంటాం. సేమ్ వర్కర్స్కు, లేబర్స్కు కంపెనీ ఫ్రీ వీసా ఇస్తుంది, డబ్బులు తీసుకోదు. ఓకే, రైట్. డబ్బులు తీసుకోక ఫ్రీ వీసా ఇస్తుంది, ఉచిత వీసా ఇస్తుంది. మళ్ళీ ఆ కంపెనీకి కట్టుబడి పనిచేయాలి, కంపెనీ లోపలనే పనిచేయాలి. ఓకే, అయితే అది కంపెనీ వీసా. మరి బయట చేసుకుంటా అంటే మరి కంపెనీలో మనకు నిండుతలేదు, సాలరీ తక్కువ, కంపెనీ వాళ్ళు ఇవ్వరు, మన స్కిల్స్కి తగినటువంటి సాలరీ ఇవ్వరు. అప్పుడేం చేయాలి? మన దగ్గర టాలెంట్ ఉంది, పని ఉంది, అన్నీ తెలుసు, మనకు బయట చేసుకోవాలా, చిన్నగా బిజినెస్ చేసుకోవాలి, ఇంకేదైనా చేసుకుందాం అనే ఉద్దేశంతో మనము కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడుకోవాలన్నట్టు. అంటే ఆ కంపెనీ నుంచి ఎన్ఓసి అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఏదైనా కంపెనీకి వెళ్ళారు, ఆ కంపెనీ ఓనర్తో, ఎండీతో మాట్లాడతారు. మాకు ఆజాద్ వీసా కావాలా, ఆజాద్ వీసా అంటే ఎంప్లాయ్మెంట్ వీసా కావాలా, మేము బయట చేసుకుంటాము, ఇన్ని డబ్బులు అయితే చెప్పండి, మేము కట్టేస్తాం అని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇన్ని డబ్బులు అవుతాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు. 2 ఏళ్ళకు ఇన్ని డబ్బులు అవుతాయి, మొత్తం నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఏమిస్తాడు? వీసా ఇస్తాడు. వీసాతో పాటు మీకు ఒకటి, అంటే బయట పోలీస్ పట్టుకోవద్దు కదా, పోలీస్ పట్టుకుంటే మళ్ళీ జైలు, మళ్ళీ పోలీస్ పట్టుకున్నాడు ఆ కథ ఇక వేరే ఉంటుంది. అందుకోసమే పట్టుకోకుండా అతను ఏం చేస్తాడంటే, కంపెనీ ఓనరు మీకు ఒక లెటర్ ఇస్తాడు. ఏంది? ఎన్ఓసి అంటారు దాన్ని. ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ క్లియరెన్స్ సర్టిఫికెట్. నో ఆబ్జెక్షన్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ఎన్ఓసి అనేది ఇస్తాడు. అది మీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరైనా బయట పనిచేసినప్పుడు ఎవరైనా వచ్చి పట్టుకుంటే అది చూపించవచ్చు. మళ్ళీ కాల్ చేస్తే కంపెనీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. ఈ మనిషి మా మనిషి, మా దగ్గర బయట పని దొరికింది, మనం చేసుకుంటుండు అని చెప్పేస్తారు. మిమ్మల్ని పట్టుకుంటే ఈ మనిషి మా మనిషి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు, క్లియర్ చేస్తారు. అది ఆజాద్ వీసా ప్రాసెస్. మరి ఆజాద్ వీసా బెనిఫిట్స్ చూద్దాం. బెనిఫిట్స్ అంటే మీరు ఈజీగా మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని రావచ్చు, ఏ స్పాన్సర్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా మీ ఫ్యామిలీని తీసుకొని రావచ్చు. ఒకటి ఛాన్స్ ఉంటుంది. రెండోది, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, చోటమోట చిన్నదో పెద్దదో మీరు బిజినెస్ చేసుకోవచ్చు మీ సొంతంగా. ఓకే, మూడోది, మీకు ఈజీగా బ్యాంకు లోన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ
ప్లస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మీకు దుబాయ్ నుండి వేరే దేశాలకు వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ వెళ్ళాలంటే ఈజీగా మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు అప్లై చేసుకొని వెళ్ళచ్చు. వెళ్ళడానికి మంచి ఛాన్స్ ఇది. ఓకే, మళ్ళీ ఫ్రీ టు వర్క్ విత్ ఎనీ కంపెనీ. ఏ ఇబ్బంది లేకుండా ఏ కంపెనీలో అయినా మీరు పని చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ట్యాక్స్ కట్టే అవసరం లేదు మీకు, రైట్? మరి ఇప్పుడు ఆజాద్ వీసాకు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. ఈ ఆజాద్ వీసాకు ఫీజు ఎంత తగ్గుతుంది, ప్రైస్ ఎంత ఉంటుంది, ఎంత తీసుకుంటారు కంపెనీ వాళ్ళు అంటే, కంపెనీ వాళ్ళు స్పాన్సర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడితే వాళ్ళు ఎంత తీసుకుంటారంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. అంటే కంపెనీ బట్టి ఉంటుంది, కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని కంపెనీలు తక్కువ తీసుకుంటాయి. 6,000 నుంచి 7,000, 8,000, 9,000, 10,000 దాకా తీసుకుంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అండ్ వెల్ రెప్యుటేషన్. కంపెనీని బట్టి ఉంటుంది. చిన్న కంపెనీలు అయితే ఉత్తాన్ని ఇచ్చేస్తాయి బిజినెస్ పర్పస్, కానీ మీకు తెలియదు ఎప్పుడు వాళ్ళు క్యాన్సిల్ కూడా చేయొచ్చు, రిస్క్ ఉంటుంది. అందుకోసమే పెద్ద కంపెనీలు, మంచి కంపెనీలు, వెళ్తున్న కంపెనీలు ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళ సేఫ్టీకి చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, లైఫ్ కూడా ఇస్తారు. అలా అన్నట్టు 6,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది దీని ప్రైస్ అనేది. ఓకే, చార్జెస్ ఆఫ్ వీసా స్టాంపింగ్ కానీ, మెడికల్ టెస్ట్ కానీ, ఎమిరేట్స్ ఐడి కానీ, వర్క్ పర్మిట్, ఎన్ఓసి, అదర్ థింగ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. ఇందులోనే ఈ అమౌంట్లోని ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇందులో అన్నీ వచ్చేస్తాయి, వాళ్ళే చూసుకుంటారు. అయితే మరి ఈ ఆజాద్ వీసాకు అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి? పాస్పోర్ట్ ఒకటి కావాలి, ఫొటోస్ 2 కావాలి, మెడికల్ ఫిట్నెస్ కావాలి, మళ్ళీ పేమెంట్, అంటే మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ ఉంటే అవి కావాలి, అంతే. మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే కంపెనీ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి మీకు వీసాని 15 డేస్లోగా ఇచ్చేస్తారు. మీరు డబ్బులు మాట్లాడుకోవాలి. మొత్తం ఒకటేసారి కట్టేస్తారా, ఇన్స్టాల్మెంట్లో అట్లా ఎట్లా కట్టేస్తారో మీరు మాట్లాడుకోవాలి పేమెంట్. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ముఖ్య గమనికలు 3 పాయింట్స్ చెప్తాను. మీరు ఆజాద్ వీసా మీద పనిచేసేటప్పుడు, బయట పనిచేసేటప్పుడు ఏదైనా అయితే, ఏదైనా ప్రాబ్లం వస్తే, పోలీసు వచ్చి పట్టుకుంటే, ఇంకేమైనా అయితే దానికి మొత్తం మీరే బాధ్యులు. కంపెనీకి బాధ్యతనే ఉండదు, మీపై ఎలాంటి బాధ్యత కంపెనీకి ఉండదు, రైట్? రెండోది, మీరు ఎక్కడైనా ఆజాద్ వీసా మీద పని చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పని చేసిన తర్వాత మీకు సాలరీ పే చేయకుంటే దానికి బాధ్యులు మీరే. మూడో వచ్చేసి, మీకు సరైన వర్క్ పర్మిట్ లేక వేరే కంపెనీలో పని చేసేటప్పుడు మీరు పట్టుబడితే కనుక, అంటే పట్టుకుంటారు పోలీసులు, ఇప్పుడు జైలుకు పోయే ఛాన్స్ ఉంటుంది, ఆరు డిపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో అన్ని పాయింట్లు కవర్ అయినాయి అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు ఎవరికైనా ఆజాద్ వీసా గురించి డీటెయిల్స్ కానీ, సలహా కానీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత. If you like this video, please give a big thumbs up.